దీని మీద మనకి ఎప్పుడు ఆన్సర్ దొరకదు. ఇప్పుడు మనిషి ఇప్పుడు మీరున్నారు. మీరేంటి అని అంటే మీరేంటి అని మీ గురించి చెప్పుకుంటారు కానీ మీరేంటి అని పక్కకి అర్థం కాదు. క్వశ్చన్ మార్కే. కరెక్ట్. అంటే దేని గురించి మనకి ఏది ఎప్పుడు తెలియదు. బట్ నేను అనేవాడిని ఉన్నాను కదా, ఎగ్జిస్ట్ అవుతున్నాను కదా. యూ కెన్ సెన్స్ మీ, టచ్ మీ, ఫీల్ మీ, ఓకే, యూ కెన్ ఎక్స్పీరియన్స్ మీ. బ్లైండ్ గా ఇది ఉందంటే ఇది ఉందని నమ్మను నేను. ఐఎమ్ నాట్ ఎ బ్లైండ్ బిలీవర్. టూ సెట్స్ ఆఫ్ పీపుల్, ఇంటెలిజెన్స్ అండ్ ఈడియట్స్. సమ్మన్ హూ యూజెస్ దస్ బ్రెయిన్, ఐ కేటగరైజ్ దెమ్ యాజ్ ఇంటెలిజెన్స్. యూజ్ చేయకుండా బ్లైండ్ గా వెళ్ళే వాళ్ళు వాళ్ళ విచక్షణ వదిలేస్తారు. అంటే దీనికి ఎక్కడ క్రిటిసైజ్ చేయను నేను. ఐ బిలీవ్ ఇన్ సంథింగ్. మనకు తెలియంది ఏదో ఉంది. ఒకవేళ మిగతా వాళ్ళంతా దాన్ని గాడ్ అని పెట్టుకుంటే ఫైన్, దానికి స్టిక్ అయ్యి ఒకదానుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ అదే చెప్పట్ల మతమే మానవత్వానికి అడ్డు వస్తుంది. ఇప్పుడు మీరు ఏ మతాన్ని నమ్మరు? చెప్తున్నా మానవత్వాన్ని నమ్ముతా. మానవత్వం నమ్ముతారు అంతే. హృదయ మానవులు మానవత్వం అలా ఇంటర్ప్రిట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, అంటే మీరు ఏ దేవుడిని నమ్మరు, దేన్ని పూజించరు, ఏం చేయరు? మీలో దేవుడు ఉందని నమ్ముతాను. నాలో దేవుడు ఉందని. మీరు ఏ గుడికి వెళ్ళరా? గుళ్ళు అంటే ఎప్పుడైనా ఫోర్స్ చేసినప్పుడు వెళ్తాను. వెళ్ళినా కూడా లోపల నేను ఎవరన్నా ముక్కమంటే ఏమంటానంటే, నిజంగా నువ్వు దేవుడు అయితే, పవర్ఫుల్ అయితే, బయట బాధలు కష్టాలు లేకుండా మనుషులందరూ చూడమని అంట. చాలా సింపుల్ లాజిక్. అది అవలా కదా. అంతే. పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? బయట చేసుకున్నారు? పూజలు మంత్రాలు? ఇది పాయింట్ చెప్పాలి ఏంటంటే, పెళ్లి మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. అంటే అరేంజ్ కమ్ లవ్, లవ్ కమ్ అరేంజ్ ఏదైనా అనుకోవచ్చు. ముందు వెనక అటు ఇటు ఏదైనా ప్రేమ ఒకటి అటు ఇటు. ప్రేమ అయితే కామన్, మ్యారేజ్ అనేది పర్మనెంట్. సో నేను ఒక చోట ట్యూషన్స్ చదువుకునేవాడిని. ఎప్పుడు ఆ గుళ్ళోంచి ఈ రోడ్ నుంచి ఆ రోడ్లోకి వెళ్తాను షార్ట్ కట్. నేను ఎప్పుడు ఊహించాల లైఫ్ లో నేను ఆ గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. భగవ మండే ఎండాకాలంలో ఇంకా మాకు ఎక్కడ దొరకపోయేప్పుడు లాస్ట్ మినిట్ లో ఆ గుళ్ళో పెళ్లి చేసుకోవాలి. నీడ కావాలనా? గుడికి ఒక గోపురం మండపం కావాలి కదా, అది గుళ్ళో జరగడం జరిగింది. ఇంకా నేను అలా చెప్పాలంటే రిలీజియస్ ఆ దేవుడి సన్నిధిలో జరిగింది చెప్పాలి. దేవుడి సన్నిధిలో అదే ఇప్పుడు గుళ్ళో జరిగింది. నార్మల్ దేవుడు ఉన్నాడని చెప్పినా తెలియదు అని చెప్తున్నా. సింపుల్. నాకు ఆన్సర్స్ దొరకలే. ట్రై చేస్తున్నా, ఇప్పుడు ఇంకా ట్రై చేస్తున్నా. ఈ జీవితకాలం సరిపోదు ఎవరికి కూడా. అంటే కొంతమంది మనుషులు మీలాగా మాట్లాడే మనుషులు, మీలాగా ఇలా మాట్లాడే మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని, అది గుళ్ళు అది ఎక్కడా చేసుకోరు. పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ 2 గంటలు. మా ఫాదర్ అదే అడిగా, డాడీ రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి ఎంత వద్దనన్నా. లేదు నాన్న ఇదన్నా నన్ను చేయనివ్వు, ఓకే, తల్లిదండ్రులుగా మేము ఏం చేస్తాం అది చేయనివ్వు అని చెప్పన్నారు. బ్రో మీరు ఏం జాబ్ చేస్తుంటారు? ఆకలితో ఉన్నప్పుడు ఇదే తింటాననే లేకుండా, పర్టికులర్ గా లేకుండా, అంటే నాకు ఒక రకమైన పర్సనాలిటీ ఉంది. లైఫ్ లో ఏది వస్తే అది చేసాం. ప్రతి దాంట్లో కూడా ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని చేసుకుంటే, ట్యూషన్స్ చెప్పాను, డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసి వాచెస్ సేల్ చేసా, సాటిస్ఫాక్షన్ లేదు. ఫ్రీగా ట్యూషన్స్ చెప్పాను, డబ్బులకి ట్యూషన్స్ చెప్పాను, తర్వాత స్కూల్లో జాబ్ చేశాను, హోమ్ ట్యూషన్స్ చెప్పాను. అప్పుడు పరిస్థితులు అలాంటివి. సో చేశా కంటిన్యూస్ గా. ఒక వర్స్టైల్ పర్సన్ అనుకోవచ్చు. బ్యాంకింగ్, టెలికామ్, రీటైల్, ఫినాన్స్, ఫార్మా అన్ని రంగాల్లో చేతులు పెట్టా, అన్ని తెలుసుకున్నాను. వీటిలో ఎక్కడ కూడా నాకు ఈ సాటిస్ఫాక్షన్ కలగలేదు. ఇవాళ రేపు చాలా మంది మనం ఎవరైనా మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందంటే లేదనే చెప్తారు. ఎందుకంటే మన డ్రీమ్ బతుకు లైఫ్ లీడ్ చేయట్లేదు కదా, మనం కోరుకున్న లైఫ్ మనకు వచ్చింది అందిపుచ్చుకుని దాంట్లో సర్వైవ్ అవుతున్నాం అంతే కదా. అంతే సింపుల్. దాని తర్వాత మ్యారేజ్. ఇప్పుడు ఏం జాబ్ చేయట్లేదు అసలు. ఈ జాబ్ అయిపోయింది కదా, దాని తర్వాత నేను అదే చెప్తున్నాను, మ్యారేజ్, దాని ఒక సినిమాలో కిక్ కావాలి లైఫ్ లో అన్నట్టు సజావు నడుస్తుంది అనుకుంటే నిజంగా కావాల్సిన కిక్ వచ్చింది. ఆ రణవాసంలోకి వెళ్ళిపోయాం ఒక 7 years. మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ తో మేము టచ్ లో లేము, మా పేరెంట్స్ కూడా చాలా మినిమం టచ్, ఎక్కువ టచ్ లో లేము. అంటే పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్నా కూడా ఉంటాయి కొన్ని మనస్పర్ధలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి. కాబట్టి నేను మాటకి పట్టింపు ఎక్కువ ఉంటుంది. చాలా ఒక మాట అన్నాక ఆ మాటకి స్టిక్ ఆన్ లేకపోతే నేను చాలా డబ్బులు ఎలా అది చెప్పట్లా. దాని తర్వాత ఇంకా ఈ సంపాదించిన అమౌంట్ అది ఇది కూస్తా అదే చెప్తున్నా కదా. దాని తర్వాత బిజినెస్ లోకి రావడం జరిగింది. ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఫర్నిచర్ ఇండస్ట్రీలో నేను ఆ సెక్టర్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాబ్రికేషన్ సైడ్ నేను వర్క్ చేయడం జరిగింది. ఎంటర్ప్రెన్యూర్ గా కొంతమందికి మన లైఫ్ ఇవ్వాలనుకున్నాం, అన్నట్టు లైఫ్ ఇవ్వడం జరిగింది. ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ దట్ లైఫ్. ఓకే, సజావు నడుస్తుంది. బట్ దాంట్లో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఓకే, ఆల్రెడీ వేరే దగ్గర డిస్కస్ చేస్తాం కాబట్టి రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంతే. మీరు స్టార్టింగ్ లో నేను ఒక మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అని అనగానే ఒక క్లారిటీ ఇచ్చారు కదా, దాంట్లో ఒక పాయింట్ అడుగుతా. మీ స్కిన్ ని జడ్జ్ చేస్తారని చెప్పి మిమ్మల్ని, అంతే కదా, ఒక రీజన్ అయితే సొసైటీతో నాకున్న కంప్లైంట్ వల్ల సొసైటీని ఫేస్ చేయడం ఇష్టం లేక నేను మాస్క్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు వర్క్ స్పేసెస్ లో కానీ బయట తిరుగుతున్నప్పుడు కూడా మీరు మాస్క్ అని ఉంటుంది అంటే మీ వర్క్ స్పేస్ లో? నేను చెప్తాను. ఇప్పుడు అంటే ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్ దాంట్లో ఉన్నప్పుడు కూడా నేను బయట వర్క్ చేసేప్పుడు ఆ నోస్ మాస్క్ ఏదైతే సర్జికల్ ఉందో ఐ యూస్ టు వేర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు వేర్ దట్ మాస్క్.
ఎప్పుడైనా అంటే అది కూడా సఫకేటింగ్ ఉంటుంది కదా, కంటిన్యూస్ అవును, వీ మరీ కెనాట్ ఎక్కువ క్యారీ పెట్టుకోండి. వీ కెనాట్ క్యారీ ఆల్ ద టైమ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానా, ఈ 2.5 పార్టికల్ మ్యాటర్ ఎగురుతున్నాయి డర్ట్, అంటే మీకు ఈ సబ్జెక్ట్ తెలుసో లేదా తెలియదు యాక్చువల్లీ ఉంటది పార్టికల్ మ్యాటర్. సో ఇట్ ఈస్ ఐ కెన్ నోటీస్ దట్, సెన్స్ దట్, నాకు కనిపిస్తుంది, నాకు కూడా కనబడుతుంది కదా. కనబడుతుంది. అదొక హెల్త్ రిలేటెడ్ ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనే సబ్జెక్ట్ లోకి వస్తుంది. ఇట్ ఈస్ డిస్టర్బింగ్. ఓకే, నేను అందుకనే మాస్క్ నేను వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా వేసుకునేవాడిని. మరి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తారు, మిమ్మల్ని చాలా మంది చూస్తారు, మాస్క్ ఎలా ఉండదు హౌస్ లోపల, మరి ఎలా? నేను అదే చూసాక ఆల్రెడీ అగ్ని పరీక్షలో మాస్క్ తీసేసి వచ్చింది కదా, మరి వచ్చింది చెప్పా కదా బిగ్ బాస్ కోసం. ఫస్ట్ నేను వెళ్ళేది బిగ్ బాస్ కోసం, సెకండరీ కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేస్తూ వెళ్ళే ట్రూ కామన్ మ్యాన్, నికార్సైన నిజమైన సామాన్యుని. ఎందుకు నేను ఈ వర్డ్ యూస్ చేస్తున్నాను మీరు ఒకరు అడిగితే, యూ ఫైర్ ద క్వశ్చన్, ఐ విల్ గివ్ అన్ ఆన్సర్, వెరీ వెరీ అప్రోప్రియేట్ ఆన్సర్. యాక్చువల్లీ మీరు సామాన్యుడిని, నేను ఇలానే ఉంటాను, నా మైండ్ సెట్ ఎంత, నా మాటలు ఎంత, నా బిహేవియర్ ఎంత అంటున్నారు. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు కానీ, ఈయన ఏదో కావాలని చేస్తున్నాడేమో అని ఒక యాంగిల్లో కొంతమంది ఉన్నారు. ఒక యాంగిల్లో అంటే ఏదో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లా ఉన్నాడు, అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది, కొంతమంది మాత్రం ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జనం ఎలా ఆలోచిస్తారని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పెన్ తీసుకుని ఇక్కడ 6 రాసుకుంటా, ఇది నాకు 6, ఇది మీకు 9, ఏది రైట్ రాంగ్ అంటే ఏం చెప్తాం మనం శివ? అది చూడడానికి బాగుంటది, మాట్లాడే కాదు, వాస్తవం చెప్తున్నా. ప్రతి మనిషి బ్రెయిన్ తనకు అనుకూలంగా చెప్తుంది, అవునా? ఇప్పుడు ఆ నీళ్ళలో దిగినవాడికి చలి తెలుస్తుంది, ఒడ్డు మీద ఉన్నవాడు చెప్పలేడు, నీళ్ళలో ఉన్నాడు వణుకుతుంటే ఈ డ్రామా చేస్తానని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, లోకల్ కాకులు రకరకాల చాలా వాగుతారు, సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, చాలా మాటలు మాట్లాడుతుంటారు, అది తెలియదు కదా మొత్తం అర్థం కావట్లా. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నేనేమన్నా టేబుల్ బుక్ నా 10 పేజీలు ఉన్నాయి అక్కడ తిప్పేసి తెలిసేసుకుంటాకి, భగవద్గీత, ఖురాన్, ఓకే, బైబుల్ లాగా చదివారండి, ఏం చదవా నాకేం తెలియదు, అంటే నేను చెప్తాను ఫ్లోగా. లేకపోతే డిక్షనరీ అనుకోండి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనుకోండి, చదువుతానికి తెలుసుకోవడానికి చాలా ఉంటాయి. గాట్ ఇట్, సింపుల్. సో కాబట్టి ఎలా జడ్జ్ చేస్తాను నన్ను? నేను జడ్జెస్ దగ్గర అదే అన్నా, యూ కెనాట్ జడ్జ్. ఒక జీవితకాలం పడుతుంది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే. రేపు మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తి తెలుసు అనుకుంటే అవివేకం ఎవరికైనా, అవునా? ఇప్పుడు బయట మాట్లాడడానికి బాగానే ఉంటున్నాయి, నేను అదే చెప్తున్నా, ఇది ఒక గేమ్ షో. ఇప్పుడు నిన్ను ఒకటి జడ్జ్ చేయకుండా నీకు ఓటేలుగా వేస్తాడు, నన్ను తెలుసుకుని వచ్చేయమంటున్నా. ఒపీనియన్ వేరు, జడ్జ్ చేయటం వేరు. ఒపీనియన్స్ మారుతుంటాయి, సిచ్యువేషన్ కండిషన్ తగ్గట్టు, ఒక పరిస్థితులు తగ్గట్టు, ఒక రోజు తగ్గట్టు ఒపీనియన్ మారుతుంది. ఎప్పుడైనా సరే ఏ మనిషి చేయాల్సింది ఏంటంటే ఎదురు మనిషిని జడ్జి చేయొద్దు, ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి, ఒక అభిప్రాయం, తీర్మానం చేయొద్దు ఈ మనిషి ఇంతే అని. మన అలా తీర్మానం చేయగలదు, చెప్తా కదా, ఎవరు మనం జడ్జ్ చేయలేము. అంటే నన్ను నాలాగా చూసినప్పుడు ఆటోమేటిక్ ఓటేస్తారు శివ. నన్ను నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చినప్పుడు నేను చెప్తా. ఫస్ట్ ఆ టాస్క్ వెళ్దామా డైరెక్ట్ పాయింట్. ఫస్ట్ ప్లేస్ కి నేను ఎందుకు డిజర్వ్ చేస్తాను అన్నప్పుడు ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోలేదు, ఎందుకంటే నాకు సింపతి చూపించిన టాస్క్ నేను ఆ పొజిషన్ వెళ్ళాలనుకోండి. బట్ నీకు చాలా కన్స్ట్రక్టివ్ గా చెప్తా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ టాపిక్ కూడా చెప్తా. వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ లో ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు. నేను అసలు జనం ముందుకి అసలు రానే రాట్లా, ఫోటోలు దిగట్లా, ఫంక్షన్స్కి వెళ్ళట్లా, ఒకటే ఫంక్షన్కి వెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్లా. 99% మోస్ట్లీ ఐఎమ్ నాట్ ఇన్ టు పబ్లిక్, 100% చెప్పను. అలాంటి నేను ఒక 4 గోడల మధ్యలో ఒక షెల్లో ఉన్న మనిషిని, బందికానాలో ఉన్న మనిషిని గివ్ అప్ అనే స్టేజ్ నుంచి కాదు, రైజ్ అప్ ఓకే అనే పొజిషన్కి వచ్చి నేను బయటకు వచ్చి ఒక స్టూడియోలో జనం మధ్యలోకి వచ్చి నేను నిలబడుతున్నాను, ఇన్ని కెమెరాల మధ్యలో ఇంతమంది మనిషి మధ్యలో నిలబడుతున్నాను అంటే దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. ఐ వాజ్ వెరీ నర్వస్ ఫ్రాంక్ గా. ఇంట్రోవర్ట్, ఐఎమ్ వెరీ బ్యాలెన్స్ పర్సన్. ఇంట్రో అండ్ ఎక్స్ట్రో రెండు కనబడతాయి నాలో పర్సనాలిటీస్. ఓకే, ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, నాకేం లూజ్ మోషన్స్ లేవు, లేకపోతే కాన్స్టిపేషన్ లేదు. అలాగే నా ఎక్స్ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజ్, నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అది చెప్పట్లా. సో నేను అక్కడికి వచ్చి నిలబట్టే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్, అచీవ్మెంట్. అంటే అది మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు, ఎందుకంటే మీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది కదా, నా లైఫ్ అది. ఓకే, అక్కడికి వచ్చి నుంచి నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. నేను చాలా నర్వస్గా ఉన్నా, బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్ చాలా తేడాగా ఉంది. నేను వెయిటింగ్ హాల్లో ఉన్నది ఇది. ఈ హుడీ వేసుకుని మాస్క్ క్యారీ చేయడం అంటే మాటల విషయం కాదు. ఈ నార్మల్ మాస్క్ వేసుకున్న తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు. ఇట్ వాస్ వెరీ సఫికేట్, ఉడికిపోతున్నా లోపల. నేను వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఐ వాస్ వెరీ నర్వస్. వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడిగారు అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ జడ్జెస్, ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా లేదా కరెక్ట్ పర్సన్నా, దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ, నాలో ఉన్న బెస్ట్, అసలు నేనేంటి, వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్అవుట్ చేయడం కోసం ట్రై చేశారు. జస్ట్ లైక్ మీ, నేను కూడా కాలేజ్లో క్రికెట్ ఛాంపియన్గా ఉన్నప్పుడు లేదా క్రికెట్ లీడర్ కెప్టెన్గా ఉన్నప్పుడు నాకు బెస్ట్ టీం కావాలి అనుకున్నప్పుడు ఎవరిలో స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకుంటా కదా, వాళ్ళు అదే చేశారు.
సో ఈ ప్రాసెస్లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది నా అచీవ్మెంట్ ఫస్ట్. ఉమ్, ఉమ్, 2 ఉమ్, నా నిజాయితీ. ఉమ్, నాకు అక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది. ఉమ్, ఇప్పుడు కోపం నా నిజాయితీగా ఉన్నదో చెప్పా. ఉమ్, అంటే నేను పెరిగిన వాతావరణం నా బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి సమాజం ఇది చెప్పా కదా, ఉమ్, కొంచెం నాకు ఈ పేట్రియట్ భావాలు, ఉమ్, సమాజం, సొసైటీ అన్ని కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఉమ్, అవన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంత్ అవుతుంది చెప్పేస్తా, బట్ అది కూడా మాట్లాడుకుంటాం. ఉమ్, వాళ్ళు సో మాట్లాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను, ఉమ్, కోపం సహజంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఉమ్. మీరు ఎవరైనా రీసెంట్గా చేంజ్ చేసుకున్నారా రీసెంట్ పాస్ట్ అని అవును, అడిగారు. మీ వైఫ్ మీద నో అది అసలు మీకు టెలికాస్ట్ అవ్వాల. ఆ. రీసెంట్ పాస్ట్లో ఎవరైనా రీసెంట్గా ఎవరు మీరు చేంజ్ చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి, ఈ మధ్యకాలంలో ఎవరు చేంజ్ చేసుకోవట్లా, చేతులు వెనక కట్టుకుని ఉంచుంటున్నా అని చెప్పాను. ఓకే, కోపం వస్తే ఏం చేస్తారు? కోపం రివీల్ చేస్తా. ఫేక్గా ఉండదు కదా, కోపం వస్తే కోపం రివీల్ చేస్తా. దాని తర్వాత ఓకే ఎవరు మీరు చేంజ్ చేసుకున్నారు, కోపం వస్తే కొడతారా అంటే కొడతా. ఏ కాంటెక్స్లో కొడతా, కోపం యొక్క సివియారిటీ ఎంత, ఇంటెన్సిటీ ఎంత అడిగితే నేను కరెక్ట్గా రైట్ క్వశ్చనింగ్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. సరే టైం ఫ్రేమో లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటేనిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వశ్చన్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేంజ్ చేసుకున్నారా ఎప్పుడన్నా చేయొత్తారా సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శివ, మీరు ఆలోచించండి. నేను శుద్ధపూసని, శ్రీరామచంద్రుడిని నేను చేంజ్ చేసుకోవాలా, అబ్బో నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి బ్లఫ్ చేసి షోలో ఆపర్చునిటీ తీసుకొని లైఫ్లో కెరియర్లో సక్సీడ్ అవునా, లేకపోతే నిజాయితీగా ఉన్నా. ఎందుకంటే నేను ఆ షోకి వెళ్ళేది నేనేమన్నా లాస్ట్ 3 seasons ఎందుకు నచ్చలేదంటే ఈ సింపతి కార్డ్స్, విక్టిమ్ కార్డ్స్, ఓకే కమ్యూనిటీ కార్డ్స్, లాంగ్వేజ్, ప్రాంతం ఇలాంటి కార్డ్స్ ఆడి తెలుసు కదా ఏం చేశారు. సో దాన్ని పడుకోబెట్టి నాకు ఇష్టం లేదు. ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా, సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు, కామన్ మ్యాన్ గానే వెళ్తా. షో అయిపోయేటప్పటికి కమాన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ, ఇది కదరా కంటెస్టెంట్ అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని. నేను నిజాయితీగా మాట్లాడా, చేసుకో ఎస్ అన్న, కొట్టారంటే కొట్టానన్న. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అలాంటి ఏమి ఫ్రేమ్ అప్ అవలా. సరే ఓకే ఐ రెస్పెక్ట్ దట్. వెంటనే ఆటోమేటిక్గా బిందుమాధవి గారు నిజంగానే మెచ్చుకుంటా, రెస్పెక్ట్ చేస్తా. నన్ను ఎవరైనా డిస్రెస్పెక్ట్గా మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు 2 కారణాలు. నువ్వు అయ్యి నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు అయి ఉండాలి, లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అని అయి ఉండాలి. అర్థం కదా, నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి, లేదంటే అభిమానంగా మాట్లాడాలి. ఈ 2 కాంటెక్స్ట్లో నాకు పర్లేదు. అలా కాకుండా డిస్రెస్పెక్ట్ఫుల్గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. సింపుల్ లైఫ్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మీ మర్యాద మీ చేతిలో ఉంటుంది. మీరు నాతో ఎలా మాట్లాడితే మీకు ఎలా వస్తుంది. మీకు ఎలా వస్తుంది అంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తుంది, భూతద్దం లాగా వస్తుంది మీకు, అంతే సింపుల్. సో నాతో అలా మాట్లాడారు, ఆబ్వియస్గా మీరు చూస్తుంటే అలాగే రెస్పాండ్ అయ్యాను, అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఇది 2వ రీజన్. ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు. ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. వైఫ్ బీటర్ ఏదైనా గుళ్ళో గంట, పొద్దున సాయంత్రం టంగ్ 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 కొట్టడానికి, స్కూల్లో గంట, పొద్దున కింద పైన కొట్టేసేయడానికి. అవతల మనుషులు కదా, చదువుకున్న వాళ్ళు కదా, ప్రేమించినా కూడా నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి లేదా మా ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు తర్వాత రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ టైం తను వెళ్ళిపోద్ది కదా. నాతో ఎందుకు ఉండాలి? 20 సంవత్సరాలు మా పరిచయం, ఇప్పుడు 2005 మా ఫస్ట్ పరిచయం. ఎందుకు నాతో ఉండాలి? చిన్న కామన్ సెన్స్ తో అందరికి అర్థమైపోవాలి. తను ఒక పాపం దెబ్బతిన్న మనిషి శారీరకంగా మానసికంగా బాధపడి ఉంటుంది. కొట్టినవాడు ఆడవాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టి ప్రదర్శించి వాళ్ళ ఎమోషన్ చూపిస్తారు. చాలా మంది మగాళ్ళు బాధపడతారు, బయటికి చూపించారు అంతే. నేను ఎన్ని నా దృష్టిలో ఎంత దిగజారిపోయి ఉంటాను, నేను ఎన్నిసార్లు నేను తిట్టుకుని ఉంటాను, ఏంటిలా అని మరి అది కనపడదు కదా. అయినా ఇంకో విషయం, మొగుడు పిల్లల మధ్యలో ఎవరు రాకూడదు, గాలే రాకూడదు, 3వ వ్యక్తి లేకపోతే షో ఫార్మాట్ వచ్చింది. బట్ నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి నా కన్విక్షన్, నా నిబద్ధత క్లియర్గా నేను ఎంత ముక్కుసూటి కూడా తెలియజేస్తాను. చాలా మంది బయట జడ్జ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నాకు సింపతి విక్టిమ్ కార్డు అని చెప్పాను కదా, అందుకనే నేను గుడి చేయించినప్పుడు కూడా మీరు ఎవరి దగ్గర సింపతి ఏమైనా కోరుకోవాలి, ఆ పాయింట్ ఎత్తి అసలు నేను మాట్లాడాల. ఓకే, అది కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి కాంటెక్స్ట్ చెప్పేస్తాను చాలా కన్స్ట్రక్టివ్, వై ఐ డిజర్వ్ ఫస్ట్ ప్లేస్ అనేది షోస్ కన్ఫైన్ అయ్యి చెప్తా. సో మా మిస్సెస్ నన్ను ఒక మాట అడిగింది, కన్నా ఇంటికి వచ్చిన తర్వాత కన్నీటితో స్వాగతం పలికింది, ఏంటిదని. ఇది గుండు విషయం. దానికి ముందు నేను ఈ విషయం చెప్పా, కన్నా ఇలా వచ్చింది, ఇలా జరిగింది, ఇలా ఇవాళ ఇలా అన్నాను అన్నప్పుడు ఒకటే మాట ఉంది, 4 గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి? 3 పిల్లలన్నా చాలా ఉంటాయి, 1,00,000 అందరూ చెప్పుకుంటారు, ఎవరు చెప్పుకోరు కదా, నేను చెప్పేవాను. అందరూ నేను వేరు కదా అన్న, అందుకే నువ్వు నన్ను ఇష్టపడింది. షీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఇంకో మాట ఉంది, నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ బయట ఉంది కదా, షీఈ్ వర్కింగ్ ఉమెన్, నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, నాకు పర్సనల్ లైఫ్ ఉంది, మా చుట్టాలు వీళ్ళందరికీ కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా, డోంట్ వరీ కన్నా. ఇవాళ రోజు జడ్జ్ చేసి జనం ఎవరైతే ఉన్నారో రేపొద్దున వాళ్ళే ఒపీనియన్ మార్చుకుంటారు.
అందరికీ ఏదో ఒకటి డార్క్ సైడో లేకపోతే గురువింజ కిందకి దాని కింద ఉన్న నలుపు దానికి అవును. చూసుకోదు ప్రపంచాన్ని మాత్రం చెప్తానికి ముందుకు వచ్చేస్తుంది. ఆ, సో కాబట్టి ఉమ్, ఇప్పుడు 2 రకాల జనం చూస్తున్నారు. ఒకళ్ళు నన్ను హేట్ చేసేవాళ్ళు. ఉమ్, భార్యని చేసుకుని ఉమ్, కొట్టేస్తే ఒక్కసారి జరిగింది. సరే దాన్ని డిఫెండ్ చేసుకోండి. ఒక్కసారైనా 2 సార్లైనా ఎన్నిసార్లు కొట్టడం తప్పే. ఉమ్, నేనే అంగీకరించి నేనే బాధపడుతున్నా. మా ఇద్దరికి అంత బాధ ఉన్నప్పుడు ఉమ్, మూడో వ్యక్తిగా తనకు పాపం ఒక ఆడమ్మాయి అమ్మాయి, ఆడాము కాబట్టి తను అలా రియాక్ట్ అవటంలో తప్పేం లేదు. ఉమ్, ఉమ్, కానీ రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకుని పద్దా కొడతాను అన్నట్టు ఒక పొరపాటుగా అర్థం చేసుకున్నారేమో. ఆవిడ అలా అనలేదు నాతో. బట్ బయట అలా వెళ్తుందేమో అలా జడ్జ్ చేస్తున్నారు. నన్ను హేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నన్ను లైక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే తను నిజాయితీగా తనకు ఆప్షన్ ఉన్నా కూడా తన ఆప్షన్ తీసుకొని ఫేక్గా పోర్ట్రే చేయలేవు. మీకేం కావాలి? వ్యూవర్స్కి ఏం కావాలి? నిజాయితీ పరుడు కావాలా? ఉమ్, మాస్క్ వేసుకుని నటించేవాడు కావాలి. నేను మాస్క్ మొహానికే వేసుకుంది, క్యారెక్టర్కి వేసుకోవాలి కదా. ఉమ్, 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 ఉమ్. నిజాయితీగా ఉండమని అడుగుతారు. నిజం చెప్తే దయచేసి చేసుకోలేరు. ఇంకేం కావాలి మీకు?